పిన్ హోల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తో ఆపరేషన్ లేకుండా వెరికోస్ వెన్స్, ప్రోస్టేట్, ఫైబ్రాయిడ్లకు రివియా వాస్కులర్ సెంటర్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలోనే వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలోనే ఎక్కువగా కనిపించేటువంటి ఈ సమస్యలు ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ అండ్ బ్లోటింగ్ ఇవన్నీ చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. సో కడుపులోనే ఉబ్బరంగా ఉండటం, అలాగే గుండెల్లో మంటలాగా ఉండటం, ఇవన్నీ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ఏముందిలే అని చాలా సిల్లీగా తీసుకొని వదిలేస్తూ ఉంటారు. కానీ ఇవి మన జీర్ణ వ్యవస్థలను ఏవైనా సమస్య రావటం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయనే విషయాన్ని ఎవరు గ్రహించరు. సో దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే వచ్చేటువంటి ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు లివర్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దిందుగురి గారు. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, గ్యాస్ ప్రాబ్లమ్స్, సో ఇది చాలా కామన్ గా వినిపిస్తున్నటువంటి సమస్య అనమాట. సో ఇంకా చెప్పాలి అని అంటే జస్ట్ ఒక 15 years అండ్ 16 years ఏజ్ గ్రూప్ లో ఉండేటువంటి పిల్లలు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు. కరెక్ట్. ఎందుకంటే ఎక్కువగా హాస్టల్స్లో ఉండేవాళ్ళు, అలాంటి పిల్లలందరూ కూడా. సో ఇది సిల్లీగా తీసుకుంటే నెక్స్ట్ వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, ఎప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది? యాక్చువల్లీ అండి, ఏ సిమ్టమ్ని మనం లైట్గా తీసుకోవద్దు. ఓకే, అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి లేదా ప్రతిదీ హాస్పిటలైజ్ అవ్వాలి అని నేను అన్నాను. జనరలీ మనం ఏం తిన్నా కూడా వాటికి సిమ్టమ్స్ రాకూడదు. మనం తిన్నప్పుడు ఏదైనా సిమ్టమ్స్ వచ్చాయి అంటే ఈదర్ మనం సరిగ్గా తినట్లేదు, అంటే డైజెషన్ అనేది సరిగ్గా అవ్వలేదు, ఫ్రమ్ మౌత్ అవ్వట్లేదు, డైజెషన్ మనం కరెక్ట్ సలైవా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, చూ సరిగ్గా చేయట్లేదు, అండ్ ఫుడ్ పైప్లో సరిగ్గా కిందకి సరిగ్గా వెళ్ళట్లేదు, యాసిడ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, లేదా మనం కరెక్ట్ ఫుడ్ తీసుకోలేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఈదర్ డైజెషన్ ఆర్ యాసిడ్ ప్రాబ్లం, లేదా వీ డిడ్ నాట్ టేక్ ద రైట్ ఫుడ్. ఈ రెండిట్లో ఏది అనేది చూసుకుంటూ ఉండాలి. జనరలీ ఫస్ట్ టైమే సిమ్టమ్ ఎవరికి రాదు. ఓకే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీ కూడా ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా సార్లు ఇట్ విల్ ఫర్గివ్, కానీ ఆ ఇరిటేషన్ టైం ఇస్తుంది అండ్ చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అదే కాన్స్టెంట్గా పర్సిస్టెంట్గా అదే ప్రాబ్లం, అదే ఫుడ్, అదే లైఫ్ స్టైల్ మనం కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, ఇట్ విల్ గివ్ అ వార్నింగ్. సో అది ఏంటి అనేది మనం చూసుకోవాలి. జనరల్గా నా దగ్గరికి వచ్చే వాళ్ళు బ్లోటింగ్, లేదా కడుపులో మంట, లేదా కడుపులో నొప్పి, పై కడుపులో నొప్పి, లేదా పుల్ త్రేనుపులు, అంటే తిన్నది బ్యాక్వర్డ్ ఫ్లోలో రావటం, ఇది చాలా కామన్. అండ్ ఇది 95% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ రిలేటెడ్ ఓన్లీ. ఇప్పుడు చాలా మంది తింటుండేటప్పుడు మధ్యలో గొంతుకులో అడ్డం పడుతుంది అని చెప్తుంటారు. ఇది ఎప్పుడో సమ్ టైమ్స్ ఒకసారి జరిగితే ఓకే, కానీ కొంతమందికి అసలు వాటర్ పక్కనే పెట్టుకుంటారు, ఇంకా ముద్దకి కూడా వాటర్ తాగితే గానీ దిగట్లేదు ముద్ద అని అంటూ ఉంటారు. ఇది అనేది వాళ్ళకి నిజంగా సమస్య ఉండడం వల్ల జరుగుతుంది? ఎస్ అండి, సమస్య కన్నా అందరికీ ఇట్స్ అ వెరీ కామన్ ఫినామినల్. అందరూ చాలా మటుకు ఫేస్ చేసేది. దీనికి 2 reasons చెప్తాను. ఒకటి, వాళ్ళ హైడ్రేషన్ లెవెల్స్ తక్కువ అయి ఉంటుంటాయి. జనరలీ వాళ్ళ వాటర్ ఇంటేక్ తక్కువ ఉందా, అదొకటి చూసుకోవాలి. 2, వాళ్ళు తినేటప్పుడు డైరెక్ట్గా మింగేస్తారు. మనకి ఫస్ట్ మాయిస్ట్ అవ్వాలి. సో మాయిస్ట్ అనేది సలైవా ద్వారా అవుతుంది, మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది మన డైజెషన్. సో చూ చేశారనుకోండి, మాయిస్ట్ ఫుడ్ అనేది ఫుడ్ పైప్లోకి వెళ్తుంది. అసలు ఆ ప్రాసెస్ లేకుండా మింగేశారనుకోండి, హార్డ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఫుడ్ పైప్. ఎవరికైనా అలా అవుతుంది. సో చూయింగ్ అనేది తక్కువ చేసే వాళ్ళకి ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో తిన్న వెంటనే కూడా వాటర్ తాగొద్దు, కొంతసేపు టైం ఇచ్చి తాగమని అంటారు. సో తిన్న వెంటనే అలా వాటర్ తాగితే డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదా? అవునండి. సో బేసిక్లీ మనం తినేది అరగాలంటే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. యాసిడ్ ప్రొడ్యూస్ చేసేది ఎందుకు అసలు? బాడీ ఆ తిన్న ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేసి బాడీకి ఏ నరిష్మెంట్ ఇవ్వాలో అది ఇచ్చి, ఏదైతే ఇవ్వాలో ఇచ్చి, మిగతా అది ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి బయటకు వచ్చేసేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా మనకి బిగిన్ అయినప్పుడు యాసిడ్ ద్వారా బిగిన్ అవుతుంది. అఫ్ కోర్స్ మౌత్లో స్టార్ట్ అయ్యి స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ ద్వారా ఇది బిగిన్ అవుతుంది. కానీ మనం వాటర్ తాగామనుకోండి, యాసిడ్ని డైల్యూట్ చేసేస్తాం. మనం యాసిడ్ డైల్యూట్ చేసేస్తే ఎఫెక్టివ్గా డైజెషన్ ప్రాసెస్ అనేది అవ్వదు. సో ఎస్, తిన్న వెంటనే వాటర్ తాగవద్దు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న, లేకపోతే ఈ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి, అసిడిటీకి జనరల్లీ ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు అంటారు. అండ్ పుల్లగా ఉండేటువంటి ఫుడ్ కూడా తీసుకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది అంటారు. ఎందుకని, ఏమవుతుంది? సో బేసిక్లీ ఏంటంటే స్పైస్ లెవెల్స్ వల్ల ఇప్పుడు యాసిడ్ అనేది ఆల్రెడీ ఇట్స్ అ వెరీ హై pH కంటెంట్.
ఓకే, సో వీళ్ళకి ఏమవుతుంది అంటే అండర్లైంగ్ ఏరియా అక్కడ ఫుడ్ పైప్ కానివ్వండి, స్టమక్ కానివ్వండి ఆల్రెడీ ఇన్ఫ్లేమ్డ్గా ఉంటుంది. ఇన్ఫ్లేమ్డ్గా ఉన్నప్పుడు మనం ఆ లైనింగ్ని కామ్ చేయాలి. అంటే pH అసిడిక్గా లేని ఫుడ్స్ మనం తీసుకోవాలి. కానీ ఈ చిల్లీస్ ఆర్ మనం సవర్ థింగ్స్ అంటే పులుపు థింగ్స్ లేదా కారం తీసుకున్నాం అనుకోండి, వాటి pH కూడా తక్కువ ఉంటుంది, అంటే అసిడిక్గా ఉంటుంది. అలా అసిడిక్ ఫుడ్స్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గదు, సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే టాబ్లెట్స్ తీసుకున్నంతసేపు ఇట్ విల్ బీ గుడ్, బట్ టాబ్లెట్స్ మానేశాక అండర్లైయింగ్ ఇన్ఫ్లమేషన్ అలాగే ఉంటుంది కాబట్టి సిమ్టమ్స్ విల్ పర్సిస్ట్. జనరల్ గా మన వాళ్ళు ఈ స్పైసీ ఫుడ్ ఎక్కువగానే తింటూ ఉంటారు. అందులో మనం మిర్చి వేసుకున్నా కూడా, గ్రీన్ చిల్లీ వేసుకున్నప్పటికీ కూడా కారం కూడా యూజ్ చేస్తూ ఉంటారు మళ్ళీ అధిక మోతాదులో. సో మనకి ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ ఉన్నాయి, రెండిట్లో ఏ చిల్లీ బెస్ట్ అంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టెల్ యూ అండి, చిల్లీ ఇన్ మినిమల్ యూసేజ్ ఇస్ గుడ్. ఎందుకంటే అందులో ఉన్న క్యాప్సేసిన్ అని ఒకటి ఉంటుంది, అది డైజెషన్కి చాలా మంచిది. గ్రీన్ చిల్లీలో ఉంటుంది, రెడ్ చిల్లీలో కూడా ఉంటుంది, బేసిక్లీ చిల్లీలో ఉంటుంది. కానీ మనకి రెడ్ చిల్లీలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎస్పెషలీ మనం రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తాం చూడండి, ఏదైతే ప్రాసెస్డ్ ఉందో అందులో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మనం ఇప్పుడు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ కానివ్వండి, రిఫ్లక్స్ సిమ్టమ్స్ కానివ్వండి, బ్లోటింగ్ కానివ్వండి ఎప్పుడు ఉండవు లేదా తక్కువ ఉంటాయంటే క్యాప్సేసిన్ కంటెంట్ ఎందులో అయితే తక్కువ ఉంటుందో వాటిల్లో తక్కువ ఉంటాయి. అంటే గ్రీన్ చిల్లీ యూస్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ ది సిమ్టమ్స్ కమింగ్ ఆర్ లెస్. ఓకే, అదే రెడ్ చిల్లీ ఎక్కువ యూస్ చేసి ప్లస్ ప్రాసెస్ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేశారనుకోండి, కడుపులో మంట లేదా రిఫ్లక్స్ సిమ్టమ్స్ లేదా పొట్టలో ఉబ్బసం లేదా ఆయాసంలా అనిపించడం ఇవన్నీ కామన్. సో ఏ చిల్లీలో అయినా అదే క్యాప్సిసిన్ ఉంటుంది, కానీ తక్కువ యాజ్ కంపేర్డ్ గ్రీన్ చిల్లీలో ఉంటుంది. ప్లస్ గ్రీన్ చిల్లీలో వైటమిన్ సి కూడా కొంచెం ఉంటుంది. సో ఇవన్నీ దే గుడ్ ఫర్ హీలింగ్ కూడా, గుడ్ ఫర్ డైజెషన్ కూడా, కానీ కరెక్ట్ అమౌంట్లో తీసుకోవాలి. ఎక్స్ట్రా స్పైసీ, డబుల్ మసాలా, డబుల్ స్పైసీ ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా కూడా చాలా మంది తింటారు. డైజెషన్ కి ఇట్స్ గుడ్, కానీ అవే 10 డజన్లు తినకూడదు. ఇంత తీసుకోవచ్చు, లైక్ హాఫ్. అంటే ఐ విల్ నాట్ ప్రమోట్ టేకింగ్ ఇట్ రా అండి. మనము కూరలలో వాటిల్లో తీసుకున్నాం అనుకోండి, అసోసియేటెడ్ వాటితో ఓన్లీ కారం కాకుండా మిగతా వాటి వల్ల ఏమవుతుంది అని అంటే డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. అదే మనము ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఈ గ్యాస్ట్రిక్ లైనింగ్, ఫుడ్ పైప్ లైనింగ్ ఏదైతే ఇన్ఫ్లేమ్డ్ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ పెరిగి ఇప్పుడు మీరన్నా నేనన్న సిమ్టమ్స్ అన్ని పెరిగిపోతాయి. సో మనం పిల్లలందరికీ కూడా బాగా ఇష్టమైనవి ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది ఫాస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ ఫాస్ట్ ఫుడ్స్ లోని యూజ్ చేసేటువంటి టేస్టీ సాల్ట్ ఇది వేస్తే గానీ వాటికి ఆ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. కరెక్ట్. యా, సో ఇవి తిన్న వాళ్ళలో కొంతమందికి వెంటనే గట్ ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఐబిఎస్ ప్రాబ్లం వెంటనే ఇంకా వాళ్ళకి స్టార్ట్ అవుతుంటుంది రెగ్యులర్ గా. సో ఎందుకు అలా జరుగుతుంది, ఏముంటుంది దీంట్లోని, ఎందుకు అలా జరుగుతుంది? నార్మల్ సాల్ట్ కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో దీన్ని ఎంఎస్జి అంటామండి. సో ఇది జనరలీ ఎక్కువ మీరు అన్నట్టు ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రైడ్ రైస్, చైనీస్ ఫుడ్స్లో యూస్ చేస్తారు. ఇది ఒక ఫ్లేవరింగ్ ఏజెంట్. దీనివల్ల ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది ఫుడ్కి. ఇందులో ఉన్న సాల్ట్ కంటెంట్ మన రెగ్యులర్ టేబుల్ సాల్ట్ కన్నా తక్కువ, యాక్చువల్లీ 1/3. ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్లేవరింగ్ ఏజెంట్. కానీ దీనివల్ల ఏమవుతుందంటే గట్ ఇరిటేషన్ అనేది అవుతుంది. దీనివల్ల చాలా మందికి దే సంథింగ్ కాల్డ్ అస్ చైనీస్ ఫుడ్ సిండ్రోమ్. అంటే ఇది తిన్నాక, ఇది చైనీస్ ఫుడ్స్లో ఎక్కువ వాడతారు కాబట్టి చైనీస్ ఫుడ్ సిండ్రోమ్ అని అంటాం. ఇది తిన్నాక హాట్ ఫ్లషెస్, కొంతమందికి బ్లోటింగ్, కొంతమందికి అజిటేషన్ లాగా, చాలా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ వచ్చేసి ఇది అసలు చాలామందికి పడదు. సో చాలామంది చైనీస్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు నాకు ఎంఎస్జి లేకుండా ఇవ్వండి అని అంటారు. కొంచెం రెగ్యులర్ సాల్ట్ యూసేజ్ లాగా యూజ్ చేసుకుంటే దీని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇది సేఫ్ అనే చెప్పారు. కానీ చాలామంది ఇది చాలా ఎక్కువ గ్రామ్స్లో యూస్ చేస్తారు, బికాస్ దీనికి ఒక ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అంత యూస్ చేయకూడదు, ఎందుకంటే దీనివల్ల స్టమక్ లైనింగ్ అనేది ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయినందుకు గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్, గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్, రిఫ్లక్స్ సిమ్టమ్స్, హాట్ ఫ్లషెస్, కొంతమందికి డయేరియా, కొంతమందికి కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల ఇవన్నీ రావచ్చా, లేకపోతే వాటి ప్రాబ్లం వల్ల కాన్స్టిపేషన్ కూడా నేను జస్ట్ దీని గురించి చెప్తున్నాను. MSG వల్ల ఇవన్నీ వస్తాయి. బేసిక్లీ గట్ ఇరిటేషన్ వల్ల ఏవేవి రావచ్చో, బ్లోటింగ్ రావచ్చు గట్ ఇరిటేషన్ వల్ల, స్టమక్ పెయిన్ రావచ్చు గట్ ఇరిటేషన్ వల్ల, లూజ్ స్టూల్ రావచ్చు గట్ ఇరిటేషన్ వల్ల, బెల్చ్ అంటే ఇప్పుడు త్రేనుపులు, పులి త్రేనుపులు, ఇవన్నీ గట్ ఇరిటేషన్ వల్ల రావచ్చు. ఇవన్నీ MSG అనేది మనం ఎక్కువ తీసుకుంటే, ఎస్పెషలీ ఫ్రైడ్ ఫుడ్స్లో, ఫ్రైడ్ రైస్లో, మంచూరియాస్లో, చైనీస్ ఫుడ్లో ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వన్స్ ఇన్ అ వైల్ ఏదన్నా మోడరేషన్లో ఇస్ ఓకే అండి, బట్ ఎనీథింగ్ మోర్ విల్ కాస్ ద ఇన్ఫ్లమేషన్ అనమాట. సో ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? సో ఎందులో ఉంటాయి అవి? ప్రీబయోటిక్స్, ఫస్ట్ ప్రోబయోటిక్స్ అంటే ఏంటో చెప్తాను. ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు మనము 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం వినలేదు అసలు ఇవన్నీ. జనరలీ మన ఆహారంలోనే, అంటే పెరుగులో, మజ్జిగలో, ఇంట్లో అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ అడల్టరేటెడ్ అయిపోయాయి కాబట్టి బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో గుడ్ బ్యాక్టీరియా. ప్రీబయోటిక్స్ అంటే ఏంటి? ఈ గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్. ఓకే, ప్రీబయోటిక్స్ మనం జనరల్గా ఆహారంలో తీసుకోవాలంటే ఫైబరస్ ఫుడ్స్ ఏది తీసుకున్నా కూడా ఆ ప్రీబయోటిక్ ఈ గుడ్ గట్ బ్యాక్టీరియాకి ఫుడ్గా మారి గుడ్ గట్ బ్యాక్టీరియాని పెంచుతాయి అన్నమాట. సో ఎనీథింగ్ దట్ ఈస్ ఫైబ్రస్ ఈజ్ అ ప్రీబయోటిక్. సో చాలా రోజుల నుంచి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండే అసిడిటీ ప్రాబ్లమ్స్ దాన్ని నిర్లక్ష్యం చేసి వదిలేస్తే అది అంతవరకు దారి తీసే అవకాశం ఉంటుంది. సో అదే గ్యాస్ట్రైటిస్ ఉంది. మనం ఫుడ్ పైప్ నుంచి వద్దామండి. ఫుడ్ పైప్లో ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ లైనింగ్లో రిఫ్లక్స్ సిమ్టమ్స్ వచ్చినా, లేదా లైనింగ్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా మనకి ఈసోఫేజైటిస్ అని వస్తుంది. అందులో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, ABC అలా ఉంటాయి అన్నమాట. అది మనము ట్రీట్ చేయకుండా, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా, డైట్ చేంజెస్ లేకుండా ఉంటే నెక్స్ట్ స్టేజ్ అది కొంతమందికి లైనింగే చేంజ్ అయిపోతుంది. అంటే ఫ్యూచర్లో క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అది ఫస్ట్ థింగ్. బ్యారెట్స్ ఈసోఫేగస్ అనేది అయ్యి దాని తర్వాత ఫ్యూచర్లో క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఫుడ్ పైప్కి. అదే స్టమక్ అనుకోండి, గ్యాస్ట్రైటిస్ తర్వాత కొంతమందికి అందులో H. పైలోరై అనే ఆ గ్యాస్ట్రైటిస్ ఒక మీడియం అయిపోతుంది అనమాట బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి. అంటే దానికి బ్రీడింగ్ గ్రౌండ్ లాగా అవుతుంది. H. పైలోరై అనే బ్యాక్టీరియా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఆ గ్యాస్ట్రైటిస్ అల్సర్, పెప్టిక్ అల్సర్ డిజీజ్ని కాజ్ చేస్తుంది. ఇలా అల్సర్ అండ్ మనం డైట్, లైఫ్ స్టైల్, మెడికేషన్ తీసుకోలేదు, H. పైలోరై బ్యాక్టీరియాని క్యూర్ చేయలేదు అనుకోండి, కొంతమందిలో ఎవరికైతే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుందో, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయలేదనుకోండి, వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, బ్లోటింగ్ సమస్య కానీ ఇవన్నీ కూడా ఎసిడిటీవి కంప్లీట్గా క్యూర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే మీ బాడీ మీకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, దేర్ ఆర్ సిమ్టమ్స్ అని. అది మనం ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి ఒక్క సిమ్టమ్ అండి, బ్లోటింగ్, మైల్డ్ డిస్కంఫర్ట్, లేదా రిఫ్లక్స్ సిమ్టమ్, లేదా పెయిన్, లేదా ఆల్టరేషన్ ఇన్ బబుల్ హ్యాబిట్స్, లూజ్ మోషన్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ అవ్వచ్చు, లేదా తిన్న వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి, సడన్ ఆన్సెట్ అంటే అప్పటి వరకు లేదు, తిన్న వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదా పొట్ట ఉబ్బసంగా ఉండటం, కొంచెం తిన్నా ఫుల్ అనిపించటం, లేదా చాలామందికి కొంచెం ఆయాసం వస్తుంది తిన్నాక కొంచెం నడవంగానే, అది లంగ్ అండ్ హార్ట్ ఇష్యూస్ కాదు, దీనివల్లే. సో ఇవన్నీ చిన్నగా బాడీ సిగ్నల్స్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి బేసిక్ ఇన్వెస్టిగేషన్, ఎండోస్కోపీ, అందులో H. పైలోరై బ్యాక్టీరియా ఉందా లేదా అని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామనుకోండి, ప్రోగ్రెస్ అవ్వనప్పుడు మనం ఇట్ వోంట్ లీడ్ టు ఆల్ దిస్. అంటే జనరల్గా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి యూజ్ చేసే మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే కాన్స్టిపేషన్ యూజ్ చేసే మెడిసిన్స్ కాదు, ఇవి వన్స్ మనం స్టార్ట్ చేసామంటే అది లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి? అవసరమే లేదండి, లేదు. నేను చాలా స్పెసిఫిక్గా నేను మెడికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఒక డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ ఇస్తాను. ఆ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ ఫాలో అయితే మీరు మాటలు తీసుకున్నాక కూడా అండ్ ఆపేశాక కూడా సిమ్టమ్స్ అనేవి తెలిగిపోతాయి. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. సో ఆ కొన్ని 3 months to 6 months స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యారనుకోండి, లైఫ్ లాంగ్ ఏం కావాలంటే అది తినచ్చు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. ఈ గ్యాస్ట్రిక్ సమస్య, అసిడిటీ అండ్ బ్లోటింగ్ రావడానికి రీజన్స్, ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి, ఈ విషయాలన్నింటిపై అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.